భారత్ పాకిస్తాన్ మధ్య 2025లో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలను తానే చొరవ తీసుకుని నివారించారని డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్లో జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ కార్యక్రమంలో ఈ వివరాలు వెల్లడించారు. భారత్ పాక్ రెండు యుద్ధానికి సిద్ధమైన నేపథ్యంలో తాను ఫోన్ చేసి తీవ్రంగా హెచ్చరించినట్టు తెలిపారు. ఇరు దేశాలు యుద్ధం ఆపకపోతే ఉత్పత్తులపై 200% సుంకాలు విధిస్తానని, వ్యాపార సంబంధాలు తెంచుకుంటానని ట్రంప్ హెచ్చరించినట్టు తెలిపారు. ఇక ఇరు దేశాల యుద్ధం టైంలో 11 విమానాలు కూలాయని వెల్లడించారు. ఆర్థికపరమైన బెదిరింపులతోనే ఇరు దేశాలు యుద్ధం నుంచి వెనక్కు తగ్గాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ట్రంప్ వాదనలను భారత విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్తో ఎటువంటి మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని తాము అంగీకరించలేదని తెలిపారు. కేవలం డీజీఎంఓ స్థాయిలోనే చర్చలు జరిగాయని స్పష్టం చేశారు. 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఒక్క భారత విమానం కూడా కూలలేదని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంపై తాజాగా స్పందించిన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఎన్నికల స్టంట్ల కోసం ఇతర దేశాల ద్వైపాక్షిక విషయాల్లో కట్టుకథలు చెప్పడం సరికాదంటూ పరోక్షంగా చురకలంటించారు. అదే టైంలో బరాక్ ఒబామాపై ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఏలియన్లు నిజంగానే ఉన్నారంటూ ఇటీవల ఒబామాపై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఒబామా అత్యంత రహస్యమైన వర్గీకృత సమాచారాన్ని బయటపెట్టారని ట్రంప్ ఆరోపించారు.